సదరు మహిళ ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయి ఉంటే ఈ పాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పెద్ద ఎత్తున ఒక విష ప్రచారం మొదలై ఉండేది. కానీ సదరు మహిళ చాలా నిజాయితీగా వ్యవహరించారు. ఆమె చెప్తున్న మాటలు కొన్ని వింటూ ఉంటే మీడియాతో తెలుగుదేశం పార్టీ ఇలాంటి పనులు కూడా చేసేందుకు సిద్ధమైందా అన్న ఆందోళన అయితే కలుగుతుంది. దేవరపల్లి పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పొగాకు రైతులకు సంఘీభావంగా వాళ్ళకు మద్దతుగా వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడికి వేలాది మంది రావడంతో అక్కడ స్వల్పంగా తొక్కిసలాట జరగడంతో ఆ పక్కనే ఉన్న హోటల్లోని ఒక ప్లాస్టిక్ టేబుల్ మీద కొందరు పడ్డారు. అది ఇరిగిపోయింది. దాని మీద ఉన్న మెటీరియల్, వస్తువులు కావచ్చు, ఫుడ్ కావచ్చు, అది కూడా కింద పడిపోయింది. వెంటనే నారా లోకేష్ గారు రంగంలోనికి దిగి ట్వీట్ పెట్టడంతో పాటు దానికి ఒక మతం రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లిలో కలిశారు. ఆ సందర్భంగా ఆమె చెప్పిన కొన్ని విషయాలు చూస్తూ ఉంటే మొత్తం పెద్ద ఎత్తున ఒక ప్లాన్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లేందుకు, ఈమెను ఒక పావుగా వాడుకునేందుకు ప్రభుత్వం, అధికార పార్టీ ప్రణాళికను సిద్ధం చేసుకుని విఫలమైందా అన్న అభిప్రాయం కలుగుతుంది. జగన్ గారు దేవుడని అదని ఇదని ఎందుకు అంటున్నారన్న, మేము ఆయన అందరిని బాగుపడ్డాం కాబట్టి మాకు మంచి జరిగిందని చెప్పామండి. మరి ఎమ్మెల్యే గారు వస్తానన్నారు, మీకు అన్ని చూసి ఇస్తానన్నారు కదా అన్నారు. మాకు మాకు వద్దండి, మాకు అవసరం లేదు, మా ఏం పోలేదని చెప్పానండి. పొద్దున్నే వచ్చి ఎంఆర్ఓ గారు వచ్చారండి. కలెక్టర్ గారు తీసుకురమ్మన్నారు, మిమ్మల్ని అక్కడికి రండి, కారు పంపిస్తానన్నారు, 8 రెడీ అయ్యి రండి, మీ ఆయన గారు మీరేనన్నారు. నేనేం మాట్లాడలేదు. ఆమె చెప్తూ ఉన్నారు, స్వయంగా మేము చెప్పాం, మాకు ఎలాంటి నష్టం జరగలేదు, మేము జగన్ పరిపాలనలో లబ్ధి పొందిన వాళ్ళం, ఎలాంటి నష్టం మాకు పెద్దగా జరగలేదు అని చెప్పాము. ఎమ్మెల్యే వస్తామన్నారు, అవసరం లేదు, ఎమ్మెల్యే రావాల్సిన అవసరం లేదు, మాకు ఎలాంటి సాయం కూడా అవసరం లేదు, మాది ఏది పోలేదు ఇక్కడ అని మేము చెప్పాము. అయితే ఉదయం ఏకంగా తహసీల్దార్ని పంపించారంట. తహసీల్దార్ అక్కడికి వెళ్ళి, సరే స్థానిక తహసీల్దార్ కాబట్టి పేపర్లలో, తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది కాబట్టి ఆరా తీయడానికి స్థానికంగా వెళ్ళారు అనుకోవడానికి కూడా లేదు. ఉదయమే వెళ్ళిన, అంటే సాధారణంగా అధికారులు డ్యూటీ అంటే 10 గంటలకు 11 గంటలకు ఎక్కుతారు. కానీ తహసీల్దార్ ఉదయమే వెళ్ళిపోయి, కారు పంపిస్తాను, కలెక్టర్ మిమ్మల్ని రమ్మంటున్నారు, నేను కారు పంపిస్తాను, మీరు రెడీగా ఉండండి, 8 గంటలకు వెళ్దామని చెప్పి తహసీల్దార్ చెప్పేసి వెళ్ళారట. అంటే కలెక్టర్ దగ్గర వరకు తీసుకెళ్లారు. అంటే ఒక ప్లాస్టిక్ టేబుల్ ఇరిగిపోయి కొద్దిగా నష్టం జరిగితే దానికి ఏకంగా తహసీల్దార్ అక్కడికి రావడం, కలెక్టర్ పిలుస్తున్నారు రండి, మేమే ప్రత్యేకంగా కారు ఏర్పాటు చేస్తామని చెప్పడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒకవేళ ఆ మహిళ ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయి ఉంటే ప్రభుత్వం తరఫున ఏదో ఒక సాయం చేస్తామని చెప్పి ఆమెకు ఏదన్నా డబ్బులో అదో ముట్ట చెప్పి, ఇక మేము చెప్పినట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చెప్పండి అని చెప్పించి ఉండేవారేమో. ఎందుకంటే నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ అక్కడ ఒక దేవుడి పటాన్ని కూడా కింద పడేశారు, బాధాకరం అంటూ ఒక మతం రంగు పులిమేలాగా, విద్వేషాలు పెంచేలాగా ఒక ట్వీట్ చేశారు. ఒకవేళ ఈ మహిళ ప్రలోభాలకు లొంగి ఉంటే ఆమెతోనే చెప్పించేవారు. అక్కడికి వచ్చిందంతా వైసీపీ కార్యకర్తలే రావడంతో పాటు అక్కడ హిందూ దేవుళ్లను దూషిస్తూ ఆ పటాన్ని తీసుకొని కింద పడేశారని కూడా చెప్పించి ఉండేవారేమో ఆమె ప్రలోభాలకు లొంగే వ్యక్తి అయితే. కానీ ఆమె అలాంటి ప్రలోభాలకి లొంగలేదు. కలెక్టర్ పిలుస్తున్నారు, కారు పంపిస్తామన్నా కూడా వెళ్ళలేదు, జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చారు. అంటే తెలుగుదేశం పార్టీ ఎలాంటి విషయాలతో రాజకీయాలు చేయాలనుకుంటుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఒక ప్లాస్టిక్ టేబుల్ విరిగిపోయింది, దాని మీద ఉన్న ఫుడ్ కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు కింద పడిపోయాయి, అంతే. అక్కడ ఏం పెద్దగా నష్టం కూడా జరగలేదు, ఆ మహిళ కూడా చెప్తున్నారు. కానీ దీన్ని ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూలా చేసేందుకు ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో ప్రముఖంగా ఈ అంశాన్ని హైలైట్ చేస్తూ నారా లోకేష్ గారు ట్వీట్ చేస్తూ ఇప్పుడు ఏకంగా తహసీల్దార్ తెల్లారుదామని అక్కడికి వెళ్ళిపోయి 8 గంటలకు రెడీగా ఉండండి, కలెక్టరే మిమ్మల్ని రమ్మంటున్నారు, మేమే కారు పంపిస్తామని చెప్పదలుచుకున్నారంటే, అంటే వీళ్ళని అడ్డు పెట్టుకుని వైసీపీ మీద పెద్ద ఎత్తున నెగిటివ్ క్యాంపెయిన్ చేయాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నించింది అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే వందల వేల ఫుడ్ కోర్టుల్ని, తోపుడు బండ్లని, చిన్న చిన్న రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముతూ ఉండే బండ్లని, వీటన్నింటినీ నిర్దాక్షిణ్యంగా తొలగించిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అక్కడికి ఎక్కడికి తహసీల్దార్లు వెళ్ళలేదే, వాళ్ళ గోడు వినేందుకు కలెక్టర్లు ఎవరు ముందుకు రాలేదే, వాళ్ళ కోసం ప్రత్యేకంగా కార్లు పంపిస్తామని ఆఫర్లు ఇవ్వలేదే. కానీ ఇక్కడ మాత్రమే ఎందుకు ఈ పని చేయదలిచారు అంటే, ఎలాంటి పెద్ద నష్టం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లడానికి ఈ ఎపిసోడ్ ఉపయోగపడుతుంది అన్న ఆలోచనతో ఇవన్నీ చేశారనేది క్లియర్ గా అర్థమైపోతుంది. కానీ సదరు మహిళ నిజాయితీగా ఉండడంతో సాధ్యం కాలేదు ఆ పని.